తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను మార్చిపోవటం వల్లే ఓడిపోయిందని చెప్పి ఫలితాలు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 90 మందిని అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారని చెప్పి కూడా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తుంది. సో ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చడం వల్ల కొంత మైనసే కానీ ప్లస్ ఎట్లా అవుతుందని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అయితే నెలకొంది పార్టీ వర్గాల్లో కావచ్చు, సామాన్య ప్రజల్లో కావచ్చు. ఇక్కడ రెండు ఉంటాయి. ఎప్పుడైనా ఏంటి ఉంటుందంటే పార్టీ బలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, పార్టీ బలహీనంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. పార్టీ బలంగా ఉండి పార్టీ క్యాడర్ మీద అధినాయకత్వానికి పట్టుంటే ఒక రకంగా ఉంటుంది. పార్టీ క్యాడర్ లేకపోయినా, పార్టీ బలహీనంగా ఉన్నా, పార్టీ క్యాడర్ మీద అధినాయకత్వానికి పట్టు లేకపోయినా ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ టీఆర్ఎస్కి వచ్చేటికి ఏంటంటే పార్టీ క్యాడర్ తక్కువ ఉంది. అంటే క్యాడర్ ఉన్నా పార్టీకి నిర్మాణ స్ట్రక్చర్ తక్కువ ఉంది. క్యాడర్ ఉంటే ఉండొచ్చు, క్యాడర్ లేదనేది. పార్టీ నిర్మాణం, కమిటీలు నిర్మాణం లేకపోతే ఆ నిర్మాణం ఉన్నటువంటి సెటప్ ఉంటుంది. ఒక ఉదాహరణకు గ్రామ కమిటీ పైన మండల కమిటీ, మండల కమిటీ జిల్లా కమిటీ, జిల్లా కమిటీ పైన రాష్ట్ర కమిటీ, ఇలాంటి వివిధ వింగ్లు, విద్యార్థి విభాగం, ఇలాంటి కార్మిక విభాగం, మహిళా విభాగం, యువజన విభాగం, ఇవన్నీ ఒక స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ చాలా బలంగా ఉండి వీళ్ళకి పబ్లిక్కి కనెక్షన్ ఉండి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో పార్టీ యంత్రాంగం ఉంటుంది, పార్టీ నిర్మాణం ఉంటుంది. గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఇవన్నీ ఉంటాయి. దీనికి ప్రజలకి మంచి రిలేషన్ ఉంటే ఎమ్మెల్యే మనం తీసి పక్కన పెట్టేసినా నష్టం లేదు. ఇది ఎప్పుడైతే బలహీనంగా ఉంటుందో ఎమ్మెల్యేని కాదంటే ఎమ్మెల్యే మనుషులే ఉన్నారు నియోజకవర్గం. పార్టీ యంత్రాంగం సపరేట్గా అంటూ ఏం లేదు. అప్పుడు కూడా పార్టీ యంత్రాంగం కూడా ఎమ్మెల్యే కింద ఉండదని కాదు, కానీ అధినాయకత్వం డైరెక్షన్ ఉంటుంది. పైన ఎమ్మెల్యే లోకల్గా ఎమ్మెల్యే డైరెక్షన్ ఉన్న అధినాయకత్వం ఇచ్చే ప్రోగ్రాముల మీద పార్టీ యంత్రాంగం పనిచేస్తుంది. ఎమ్మెల్యే ఇచ్చే ప్రోగ్రాములు కాదు. అక్కడ ఎమ్మెల్యే అనేది డెవలప్మెంట్. అదే ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో చెక్ డ్యామ్లా, రోడ్లా, లేకుంటే డ్రైనేజీలా, ఇలాంటి ఫెన్షన్లా, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఇది ఆయన. కానీ ఈ 5 సంవత్సరాల్లో జగన్ బటన్ నొక్కటం, డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పట్టడమే జరిగింది. కానీ ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత లేదు నియోజకవర్గంలో అని చెప్పి కూడా కొంత అసంతృప్తితో ఉన్నారని చెప్పి. అని అక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే ఆ స్ట్రక్చర్ కన్నా ఇది ఇందాక నేను చెప్పినటువంటి మరి ఆ స్ట్రక్చర్ ఎంతవరకు ఉందంటే నాకు డౌట్. ఏది నేను చెప్పిన వార్డు కమిటీలు, బూత్ కమిటీలు, జిల్లా కమిటీలు, మండల కమిటీలు, ఈ కమిటీలన్నిటికీ ఎప్పటికీ అధినాయకత్వం డైరెక్షన్ ఇచ్చి ఈ ప్రోగ్రాం చేయాలి, సభ్యత్వం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కావచ్చు, అది అమ్మ ఒడ, ఆ ఒడ, ఈ ఒడ, జగనన్న దీవెన, ఆ దీవెన, ఈ దీవెన, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత ఎవరికి ఇస్తారంటే పార్టీ యంత్రాంగానికి ఇస్తుంది. ఎప్పుడు కనెక్షన్ ఎవరికి ఉంటుంది అంటే లైవ్లీ రిలేషన్ ఎవరికి ఉంటుంది, పార్టీ అధినాయకత్వానికి కింద ఉన్నటువంటి గ్రామ నాయకత్వానికి మధ్య ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే అటు ఇటు తోకజాడిచ్చినా వీళ్ళందరూ పార్టీ అధినాయకత్వం వైపు ఎక్కువ మంది ఉంటారు. కొద్దిమంది ఉండరని అని కాదు. కానీ అక్కడ కూడా ఏమైందంటే ఆ యంత్రాంగం కన్నా కోఆర్డినేటర్ వ్యవస్థ వచ్చింది. 50 మంది కుటుంబాలకు ఒక కోఆర్డినేటరే కదా, వాలంటరీ 50 మంది కుటుంబాలకు ఒక వాలంటరీ అనేటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. వీళ్ళు ఎవరు కంట్రోల్ ఉన్నారు, అధినాయకత్వం కంట్రోల్ ఉన్నారు, ఎమ్మెల్యే కంట్రోల్లో లేరు అనేటువంటిది ఉంది. చివరికి ఎమ్మెల్యే మీద కూడా వాళ్ళు అవసరమైతే రిపోర్ట్ ఇస్తారనే దగ్గరికి వచ్చింది. ఇక మేమేం చేయాలనేది ఎమ్మెల్యేల అసంతృప్తి. అంటే ఈ 50 మందికి ఒక వాలంటీర్ ఏం చేస్తాడు, లక్ష్మణు, పివి శ్రీనివాసు, లక్ష్మణ్ ఇంటికి 50 కుటుంబాలు అంటే ఏంది, ఇటు తిరిగి వస్తే 50 కుటుంబాలు. ఇగో ఈ రోడ్లోకి 20 కుటుంబాలు ఉంటాయి, ఆ రోడ్లోకి 20 కుటుంబాలు, ఇటు పోయి తిరిగి వస్తాయి. పొద్దున్నే బ్రష్ చేసుకుంటూ ఊళ్ళో లాంటి అయితే యాప్లు వేసుకొని ఇటు తిరిగి వస్తుంటాడు. లక్ష్మణ్ ఇంటి ముందు ఒక కారు ఆగింది, ఓహో TS 09 నెంబరు అంటాడు. ఇది ఎవరిది, ఎందుకు వచ్చి ఉంటాడు, లక్ష్మణ్ ఇంటికి బంధువా, లేకుంటే వేరే పార్టీ వాడా, తెలుగుదేశం వాడా, వీడ హైదరాబాద్ నుంచి వచ్చిన డేటా ఏముంది, వాడు పొద్దున్న లేస్తే అక్కడే కదా పని ఉంది వాడికి. ఏం పని, 50 కుటుంబాలు రోడ్డు మీద తిరిగితే తెలిసిపోద్ది, ఎప్పుడు కదలికలు తెలిసిపోద్ది. ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది ఒక నిఘా విభాగంలాగా అయింది. దీంతోపాటు ఈ రిపోర్ట్ ఇవ్వటం, వాళ్ళకి ఇవ్వటం, ఎమ్మెల్యేలకేమో వీళ్ళు తీసుకుపోయిస్తున్నారు సంక్షేమ పథకాలు, వాలంటీర్స్ ఇస్తున్నారు. ఎవరికి భయపడుతున్నాడు 50 కుటుంబాలు, ఎమ్మెల్యే భయపట్టాల. ఈ 50 కుటుంబాల వాడు కూడా ఎవరు కంట్రోల్ ఉన్నాయంటే వాలంటరీ కంట్రోల్లో ఉంటారు. అట్లా చెప్పేసి 50 కుటుంబాలకు వాలంటీర్ల కంట్రోల్లో ఆ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఈ వాలంటీర్లు అందరూ ఎవరు కంట్రోల్లో ఉన్నారంటే జగన్ కంట్రోల్లో ఉంటారు, ప్రభుత్వ కంట్రోల్లో ఉంటారు. ఇది కూడా పార్టీకి లాభం చేసిందా నష్టం చేసిందా అంటే ఒక దశలో లాభం చేసింది. ఒక దశలో ఏమైంది, చుట్టానికి బాగానే ఉంది వాలంటీర్లు వ్యవస్థ, మొత్తం నిర్మాణం, మొత్తం పార్టీలు, ఓటర్లందరూ కూడా ఎవరు కదలికలు ఏంటో, ఎవరి కథ ఏందో, వాళ్ళ కార్యక్రమం ఏందో ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. తద్వారా తను ఏదన్నా ఎవరైనా తోకదాడిచ్చినా, ఎవరైనా అటు ఇటుకున్నా అని. కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఒకటి దీంట్లో దీర్ఘకాలికంగా నష్టం,
తాత్కాలికంగా లాభం వాలంటరీ వ్యవస్థ వల్ల తాత్కాలికంగా లాభం జరిగింది, దీర్ఘకాలంగా నష్టం జరిగింది. ఏంటి దీర్ఘకాలికంగా నష్టం? ఒకటి ఎమ్మెల్యేలకు అసంతృప్తి పెరిగింది, 250 కుటుంబాల వాళ్ళు ఏందిరా బాబు ఈ నిఘా ఏంది మాకు, ఏమో మా ఇంటికి చుట్టం వచ్చినా ఎవడు వాడు అంటాడు. పర్సంటేజ్ ఆఫ్ నెగిటివ్ ఉంది సార్ వాలంటరీ వ్యవస్థ. అది ఎంత అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో వాలంటరీ యొక్క యాటిట్యూడ్ని బట్టి కూడా ఉండొచ్చు. ఒకడు ఏమంటాడు, ఒకడు ఏదో పొద్దుగూగులేంది అనుకుంటాడు, ఒకడు ఏమంటాడు నాకు కనుక బాధ్యత ఇచ్చిందని ఎటో పోయి లక్ష్మణ్ నిన్న ఇంటికి ఎవరో వచ్చి వీడి దర్పం నిరూపించుకోవడానికి, నిన్న కాకమన్నా మన ముందు ఉన్నవాడు మనకు లీడర్ అయిపోయాడు నో ఫీలింగ్ ఉంటుంది. దర్పం నిరూపించుకోవడానికి లక్ష్మణ్ ఏంది ఎవరు వచ్చిపోతున్నా మీ ఇంటికి, ఇందాకేదో కారు వచ్చింది చూసా అని అంటే నువ్వు చెప్పకపోతే బాధ, చెబితే బాధ. చెప్పకపోతే చెప్పలేదు వీడు ఏదో చేస్తాడని వీడి పథకాలు కట్ అయితే నీకు భయం, చెబితే ఏందిరా నీ అమ్మ పెద్ద నీ అమ్మ వాడు రోజు ఎవడొచ్చిండు ఎవడు పోయి అడిపోయినావా బ్రష్ చేసుకున్నావా స్నానం ఏంది అంతిమంగా భయానిక వాతావరణంలో ఉండి బయట చెప్పుకోలేని పొజిషన్లో ఉన్నారంటారు. అంటే నేనేమన్నట్టు వాలంటరీ వ్యవస్థ అనేటువంటిది తాత్కాలికంగా వాడు కూడా ఉన్నాడు బా ఇక నేను ఎవరిని అడగక్కర్లేదా, ఏ ఎంఆర్ఓ ఎమ్మెల్యే తప్పని లేదు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అందుకున్నవాడు కూడా ఏమనుకుంటు లక్ష్మణ్ వాడి ఎదురుగుండే రామారావు పొద్దున్న లేస్తే మనకు కనపడుతుంది బండి వేసుకున్నాడు ఇట్రా ఏమైంది పథకం అయిందని అడగచ్చు కదా. ఎవడో ఎంఆర్ఓ చుట్టూ పోయేది ఎందుకు, నీ ఎమ్మెల్యే ఎప్పుడు వస్తాడో రాడు, ఎమ్మెల్యే కనపడుతాడో వాడు ఏడుంటాడో నాకు తెలియదు, నా ఫోన్ ఎత్తుడో తెలియదు. 50 మందికి ఒకడు ఎదురుగానే ఉన్నాడు కదా, వీడిని అడిగితే సరిపోద్ది కదా. నాకు నా పథకం వచ్చిందా లేదా, ఏంది నా పథకం ఎప్పుడు వస్తుందని నీకు సంబరంగా ఉంది. ఫస్ట్లో నీకు సంబరంగా ఉంది, ఎమ్మెల్యేకి సంబరంగా ఉంది, అందరికీ సంబరంగానే ఉంది. కానీ రానేమైంది నీకు మొగుడేటప్పటికి ఇదేంద్ర బాబు పథకాలు వచ్చినా అన్నీ అవుతున్నాయి, నేనే ఇస్తున్నా అనే ఫీలింగ్ వాడికి.